రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం బత్తాయి తోటలో వచ్చే పులుసు పురుగు యాజమాన్యం గురించి పూర్తిగా చెప్తాను. ప్రతి ఒక్క చిన్ని రైతు వీడియో ఎండ్ వరకు చూడాలండి. లాస్ట్లో 3 కాంబినేషన్లు చెప్తాను ఈ పులుసు పురుగు గురించి. ఈ పులుసు పురుగు అనేది ఎలా వస్తుంది, తర్వాత ఈ పులుసు పురుగును మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే పద్ధతులు నేను ప్రతి ఒక్కటి చెప్తాను. ప్రతి ఒక్క చిన్ని రైతు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే తెల్ల పులుసు పురుగు యాజమాన్య పద్ధతులు ఎటువంటివి ఉన్నాయి, అలాగే మనం ఎటువంటి పద్ధతులు పాటించాలనే విషయాలపై ఈరోజు పూర్తిగా మీకు అవగాహన ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు. నేను చెప్పే టాపిక్ ఇంట్రెస్ట్గా ఉంటుందండి. దయచేసి చిన్ని రైతులు ఎక్కడా స్కిప్ చేయొద్దు. అలాగే మీకు ఎటువంటి కాంబినేషన్లు మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్లు అడగండి. కంపల్సరీ నేను ఆ మందుల పేర్లు కూడా తెలియజేస్తాను. కావున మెయిన్గా ఈరోజు రావడానికి ఏంటంటే, ప్రస్తుతం పులుసు పురుగు అనేది ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంది చిన్నీలో. ప్రస్తుతం దానికి ఎటువంటి మందులు స్ప్రే చేసినా కూడా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. కావున మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే మనం స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఉధృతి అనేది తక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలో ఈరోజు పూర్తిగా అవగాహన ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు. అలాగే మన చిన్ని రైతులు, తోటి రైతులు కూడా మీరు వీడియోని షేర్ చేయండి. మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెల్ల పులుసు పురుగు. ముఖ్యంగా ఈ తెల్ల పులుసు పురుగు అనేది మనకు మొక్క యొక్క కాండం కానీ మొట్టమొదటిగా ఇది వయసు పైబడిన చెట్లలో, అంటే మనకు ఇప్పుడు లేదండి, ముందైతే 15 లేదా 16 ఏళ్ళ చెట్లకు వచ్చేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం 5 ఏళ్ళ 6 ఏళ్ళ చెట్లకు కూడా మనకు ఉధృతి అనేది ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఇవి మొట్టమొదటిగా కాండం పైన మనకు ఆశిస్తాయండి. కొన్ని వేల సంఖ్యలో అక్కడ చేరుకొని అవి రసాన్ని పీల్చడం వల్ల మొక్క అనేది మనకు చనిపోవడం జరుగుతుంది. అలాగే మనకు ఎటువంటి మొక్క అనేది మనకు తొందరగా చూసినట్లయితే మనకు వాడు పట్టిన మొగంలా కనిపిస్తుంది. కావున ప్రతి ఒక్క రైతు చిన్న రైతు ఆందోళన అవుతూ ఉంటాడు. ఈ పులుసు పురుగు అనేది మొట్టమొదటిగా మనకు కాండానికే మనకు ఆశిస్తుందండి ఈ పురుగు అనేది. ఈ పురుగును మనం ఆ స్టేజ్లో మనం క్లోరోపైరిపాసు ప్లస్ మనకు లేకుంటే మోనోక్రోటోఫాసు మనం నీళ్ళలో ముంచి దాంట్లో ఒక గోనెబట్ట కానీ లేదా స్పాంజ్ సహాయంతో మనం ముంచి ఆ మొదలకు బాగా రుద్దాలండి. ఈ పురుగు అనేది మనకు అన్మూమెంటెడ్ ఇన్సెక్ట్, అంటే ఈ ఇన్సెక్ట్ అనేది మనకు కదలడం కానీ అలాది మనకు కనిపించదండి. అవి నిశ్చల స్థితిలోనే మనకు కదలకోకుండా ఒక స్థాయిలోనే ఉండిపోతాయి. అలాగే వీటిలో 2 రకాలు ఉంటాయండి. గోధుమ రంగు కలర్లో ఒకటి ఉంటాయి, వైట్ కలర్లో కొన్ని ఉంటాయండి, అంటే తెలుపు రంగులో కొన్ని ఉంటాయి. ఈ పురుగులు అనేది ముఖ్యంగా వీటి ధ్యేయం అనేది ఇవి రసం పీల్చడం వల్ల అండి. ఈ రసం పీల్చడం వల్ల మనకు మొక్కలు అలాగే కాయలకు ఆశిస్తాయండి. ఈ కాయలు కూడా మనకు స్వీట్నెస్ వచ్చినప్పుడు వీటి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎటువంటి మందులు ఎందుకు, కొన్ని మందులు కూడా వీటికి చలనం చూపించమండి. ఇటు పెద్ద పెద్ద మందులు వాడినా కూడా వీటికి అద్భుతంగా రిజల్ట్ అనేది రావడం లేదు. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఈ పురుగుకు ఉండే లక్షణం ఏంటంటే, ఇవి ఏ ఇన్సెక్టిసైడ్కి మూమెంట్ చూపవండి. బట్ ఏంటంటే మనం కొన్ని పద్ధతుల ద్వారా ఈ పురుగును అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అవి ఏంటేంటి ఉన్నాయి ఈ పద్ధతులు అనేది నేను పూర్తిగా చెప్తాను. మొట్టమొదటిగా ఇది మనకు మొక్క యొక్క కాండానికి వస్తుంది కాబట్టి నేను చెప్పిన మాదిరిగానే క్లోరోపైరిపాస్ మనం నీటిలో తీసుకొని ఆ నీటిలో గోనెబట్ట సహాయంతో లేదా స్పాంజ్ సహాయంతో మనం ముంచి ఆ మొదలకు అనేది బాగా రుద్దాలి. దాని ద్వారా మనకు తెల్ల పులుసు పురుగు పూర్తిగా నివారించబడుతుంది. అలాగే లేకుంటే మనం క్లోరోపైరిపాసు, అలాగే మన మార్కెట్లో దొరుకుతుందండి కాపర్ సల్ఫేటు, బ్లైటాక్స్ అంటారు, లేకుంటే కొసైడ్ కానీ, దాంట్లోకి కొంత గమ్ము వేసుకొని దాన్ని బాగా చిలికి దాన్ని వచ్చి మనం గోనె సంచిలో ముంచి అలా అయినా కూడా దాన్ని బాగా రుద్దితే మనకు మొట్టమొదటి దశలో కాండానికి వస్తుంది. కాబట్టి ఆ దశలో వచ్చినప్పుడు పూర్తిగా నిర్మూలించడానికి ఆస్కారంగా ఉంటుంది. సార్ మేము కాండం మీద మాకు ఎట్లా గుర్తించలేమంటే, మీరు చూసినట్లయితే మీరు కాండం మీద వరుసలుగా వేల సంఖ్యలో అవి చేరుకొని ఉంటాయండి. గోధుమ కలర్లో కొన్ని ఉంటాయి, తెల్ల కలర్లో కొన్ని ఉంటాయి. అవి రసాన్ని పీల్చడం వల్ల ఆ కాండం అనేది కుంచుకుపోయి అలాగే మొక్కకు పోషకాలు అందక మొక్క చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఈ పురుగు అనేది మనకు మొక్క కాండానికి వచ్చిన తర్వాత మనం దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే, అంటే దాన్ని పట్టించుకోకపోతే మనకు తర్వాత కాయలకు, తర్వాత ఆకులకు, తర్వాత కాయ గుబురులకు, అలాగే కాయ గుత్తులకు కూడా మనకు తొటిం దగ్గరికి వచ్చి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అంటే, ముఖ్యంగా ఈ పురుగును అనేది మనము పూర్తిగా ఎటువంటి ఇన్సెక్టిసైడ్, అంటే మీరు ఒక మందు స్ప్రే చేస్తే తొందరగా దానికి పని చేయదు, అంటే దానికి రియాక్షన్ చూపించదు. కావున దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపూ వాటర్ కానీ లేదా సర్పు వాటర్ కానీ మనం
షాంపూ వాటర్ అయితే మనకు 1 ml లీటర్ నీటికి, అలాగే సర్పు వాటర్ కూడా మనం 2 ml పర్ లీటర్ నీటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పురుగు అనేది ఆ పురుగుకి మనకు మనం ఊపిరాడుకోకుండా అలాగే దాన్ని పైన వైట్ లేయర్ని కూడా తీసేస్తుందండి. ఇప్పుడు మనం ఏ మందులు స్ప్రే చేసుకోవాలనుకుంటే మన కీఫన్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. ఇది లీటర్ నీటికి 1 ml లీటర్ నీటికి, అలాగే లేకుంటే మనకు మియోత్రిన్ దొరుకుతుందండి. కీఫెన్ ప్లస్ మియోత్రిన్ వచ్చి 0.5 ml లీటర్ నీటికి, అలాగే కీఫెన్ వచ్చి 1 ml లీటర్ నీటికి. దాంట్లో గమ్ము 1 ml లీటర్ నీటికి, లేకుంటే గమ్ము ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే కానీ ఇప్పుడు వేసుకున్నప్పుడు వేసుకోవాలండి. దీంట్లోకి మనం బాగా తడిచే విధంగా ఆకులు, అలాగే కొమ్మలు, అలాగే కాయ గుబుర్లు, అలాగే మొక్క బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలా. అలా స్ప్రే చేసుకున్న వెంటనే మనకు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పలేను, బట్ కొద్ది వరకు మనం ఈ పురుగును అనేది మనం ఉధృతిని కాపాడుకోవచ్చు. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే వెళ్ళిపోతుందండి. అలాగే దీనికి 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా 10 లేదా 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో మందు స్ప్రే చేసుకోవాలండి. మనకు బుఫ్రోజిన్ ప్లస్ అసిపేట్ కాంబినేషన్లో వస్తుందండి. దాన్నే మనము ఏమంటారు, టాటా కంపెనీలో ఓడిస్ అని దొరుకుతుందండి. దాంట్లోకి మనం దాని టెక్నికల్ వచ్చి బుఫ్రోజిన్ ప్లస్ అసిపేట్ వస్తుంది. ఇది లీటర్ నీటికి 2 గ్రామ్ పర్ లీటర్. దాంట్లోకి మనకు పెస్ట్ ఆయిల్, అంటే మనకు పెస్ట్ ఆయిల్ అని దొరుకుతుందండి మార్కెట్లో 2 ml లీటర్ నీటికి. లేకుంటే పెస్ట్ ఆయిల్ లేకపోతే దాంట్లోకి గానుగ నూనె అనేది దొరుకుతుంది. గానుగ నూనె కూడా మన కాంబినేషన్తో కలుపుకొని దాంట్లోకి గమ్ము వేసుకోవడం వల్ల మనకు పూర్తిగా మనకు 10 రోజుల్లో ఇంటర్వెల్, అంటే 10 రోజుల ముందు స్ప్రే మనము కీఫెను ప్లస్ మియోత్రిన్ ప్లస్ దాంట్లోకి గమ్ము వేసి స్ప్రే చేసాం కానీ తర్వాత అది స్ప్రే అయిపోతే ఈ స్ప్రే వచ్చి మనకు ఓడిస్, అంటే టాటా కంపెనీలో వాళ్ళది ఓడిస్ 2 గ్రామ్ పర్ లీటర్. దాంట్లోకి పెస్ట్ ఆయిల్ అనేది ఒకటి వస్తుందండి. పెస్ట్ ఆయిల్ కూడా మనం 2 ml లీటర్ నీటికి దాంట్లోకి గమ్ వేసుకొని స్ప్రెడర్ అనేది దాన్ని బాగా మొక్క తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలా. దీని ద్వారా కూడా మనం కొద్ది వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే సార్ ఈ పొలుసు పురుగు అనేది మనకు 100% మనం ఉధృతి తక్కువ ఉన్నప్పుడు దీన్ని కంట్రోల్ చేసుకోవాలా, ఎక్కువగా ఉన్నప్పుడు అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవద్దు. ఇంకో కొన్ని కాంబినేషన్లు చెప్తా చూడండి. మనకు సోలోమాను ప్లస్ ప్రైడ్ కాంబినేషన్తో కొడతారు కొంతమంది, సోలోమాను ప్లస్ దాంట్లో కాంబినేషన్తో పెగాసిస్ కాంబినేషన్తో కూడా కొడతారు. ఇలా కూడా మనకు కొద్ది వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండి. లేకుంటే మనకు అసిపేటు ప్లస్ మనకు మియోత్రిన్ కాంబినేషన్తో కూడా మనం స్ప్రే చేసుకుంటారు. లేకుంటే మనకు గరుడా కంపెనీ వాళ్ళ అల్టిమా అనేది దొరుకుతుందండి. 3 టెక్నికల్స్ ఉంటాయి. ఈ అల్టిమా కూడా మనం లీటర్ నీటికి 1 ml చొప్పున మొక్క బాగా తడిచే విధంగా మనం స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా మనం పొలుసు పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకోటండి, ఈ పొలుసు పురుగు అనేది మనకు చాలా తెలివైందండి. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని కంట్రోల్ చేసుకోవాలా. పురుగు ఉధృతి ఎక్కువ ఉంటే దీన్ని మనం కొద్ది వరకు కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ పూర్తిగా కంట్రోల్ చేసే మందులు లేవండి. బట్ ఏంటంటే కొద్ది వరకు పనిచేస్తాయి, అంటే మన పంటను కాపాడుకో వరకు మనము ఈ స్ప్రేలు తరమైతే నేను చెప్పిన కాంబినేషన్లో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కంపల్సరీ కామెంట్లు తెలియజేయండి, మీకు కంపల్సరీ రిప్లై వస్తుంది. అలాగే మీ చిన్ని రైతులైతే ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పిన కాంబినేషన్లో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నేను కామెంట్ అనేది కంపల్సరీ మీ కామెంట్లో పెడతాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మన చిన్ని రైతులు కూడా వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇంతటితో వీడియోని ముగిస్తున్నానండి. మీకు ఎటువంటి సందేహాలున్నా, మన అన్ని రకాల పంటల్లో ఎటువంటి సందేహాలున్నా మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే మీ తోటి రైతులు కూడా వీడియో షేర్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.